హాయ్ అండి. నమస్తే. నేను జగదీష్. మీరు చూస్తుంది నా ప్రయాణం 9 యూట్యూబ్ ఛానల్ అండి. ఈ పడవలు, ఈ మడ చెట్లు ఇవన్నీ ఎక్కడివనుకుంటున్నారా? ఇది మన కోనసీమ జిల్లా రాజోల్ తాలూకా మామిడికుదురు మండలమైనటువంటి ఆదూరు గ్రామంలోదండి. ఇక్కడ మనకి ఈ గోదావరి వైనతేయి గోదావరి పక్కనే ఆదూరు రిసార్ట్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ రిసార్ట్స్. అవి మీకు చూపిద్దామని ఒకసారి నేనిక్కడ రావడం జరిగింది. రిసార్ట్ ఇది చాలా బావుందండి ఇది. బయట నుంచి చూస్తే మంచి లుక్ ఉంది. ఒకసారి లోపలికెళ్ళి ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీ వీడియో చూసే వాళ్ళంతా కూడా నా వీడియో చూస్తూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా బూస్టప్‌నిస్తుంది. ఒకసారి లోపలికి రండి చూద్దాం. ఇది ఎలా తయారైపోయిందో. ఇది ఆదూరు రిసార్ట్ అండి ఇది. ఈ రిసార్ట్ చూసారా? ఇది మొత్తం ఇదిగోండి అది ఏ శుభ్రత లేదు, బాగోగుత లేదు. అంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇలా ఉంటది మరి. మనకక్కడ దీని రిసార్ట్ అయితే చాలా నీట్‌గా ఉంటది. దీన్ని కూడా డెవలప్ చేస్తే చాలా బాగుండొచ్చు. ఆదూరు రిసార్ట్ అండి ఇది. పక్కనే మర్రి చెట్లు. మనకి మర్రి చెట్లయి చూస్తే సేమ్ కోరంగి ఎళ్ళిన ఫీలింగ్ కలుగుతదండి. లోపల కూడా ఒక బ్రిడ్జ్ ఉండేది. మనకు చూడండి అక్కడ కనిపిస్తుందా బ్రిడ్జ్? అక్కడొక బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ గోదావరిలోకి ఉండేది. చాలా అందమైన బ్రిడ్జ్. అది ఎక్కడ సినిమా షూటింగ్ కూడా వచ్చి పాడు చేశారంట. అప్పటి నుంచి దీన్ని డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఇలా అయిపోయింది. ఇది ఆ! ఒకసారి వ్యూ అంతా చూడండి. ఇది మర్రి చెట్లు సేమ్ మనకి కోరంగి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కోరంగిని మించే ఉంది. అక్కడ పడవలు ఈ కాలువ నుంచి ఇలా వెళ్తే గోదావరిలోకెళ్తాం. మనం వైనతేయి నదిలోకి. ఇంత అందమైన దాన్ని ఇలా ఎందుకు వదిలేసారో అర్థం కావట్లేదు. ఒకసారి మనం ఈ రూమ్‌లోకెళ్ళి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఈ రూమ్‌లోకెళ్దాం రండి ఫస్ట్. చూసారా రిసార్ట్? దీన్నెలా చేశారో. ఇలా ఉంటదండి గవర్నమెంట్ రిసార్ట్స్ అంటేని. ఇంగోండి ఈ రూమ్ చూడండి. ఇది కిందకెళ్ళడానికి మనం ఫ్లాటు రౌండ్ ఎక్కువ వచ్చాము. ఇది కూడా పైకెళ్ళడానికి. ఇంత అందమైన రిసార్ట్ ఇలా ఉండటం నాకు చాలా బాధగా ఉందండి. నాకే కాదు మీ అందరికి కూడా బాధగా ఉంటది. ఎలా చేశారో చూడండి. ఇదంతా ఇనప ట్రస్సులేసి ఈ బంగాళాదుంపలతో చేశారన్నమాట. ఇదైతే గేట్‌కి లాక్ చేసుంది. మనం బయటికెళ్ళి వేరే రూమ్‌లు కూడా చూద్దామండి. ఈ కనవ రూమ్‌లన్నీ లాక్ చేసి ఉన్నాయండి. రండి ఇదిగోండి ఇవన్నీ లాక్ చేసి ఉన్నాయి. మరి దీంట్లో ఏమున్నాయో తెలీదు. ఎవరైతే పట్టించుకోవట్లేదండి ఇలా ఉండిపోయి. ఈ లోకలోళ్ళు రావటం, తిరగడం అన్నట్టుగా ఉంది. ఇటువంటి రిసార్ట్స్ ఇలా నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రస్తుతానికైతే మనకి ఈ రిసార్ట్ వచ్చి మద్యపానానికి, కుర్రోళ్ళ వాడకానికి బావుందండి. చాలా బావుంది. ఎక్కడ చూసినా బ్రాంచెస్ అవి ఇవి ఉన్నాయి. ఇటువంటి రిసార్ట్‌ని అటువంటి వాటిలకి వాడడం అనేది చాలా బాధాకర విషయం. ఒకసారి చూడండి రిసార్ట్ అందాలు బయట నుంచి. ఇయన్నీ మడ చెట్లు, ఇది అరటి చెట్టు మోడల్ ఒక చెట్టు, ఈ ప్లాంట్స్ మరి దీన్ని అభివృద్ధి చేస్తే చాలా బావుంటదండి. వచ్చిన అతిథులు ఎవరైనా కూర్చోడానికి చేసిన బల్లలియి. ప్రస్తుతానికైతే ఈ బల్లలైతే మనకి ఆహ్, ము కుర్రోళ్ళంతా ముందు తాగడానికి ఆటిలకి ఈటిలకి ఉపయోగించుకుంటున్నారు. ఎంత అధ్వానంగా తయారయింది చూడండి. మనం లోపలికెళ్ళొచ్చాం కదండీ! మొత్తం రిసార్ట్ అంతా చూసాము. బయటంతా తిరిగాము. లోపల రూమ్‌లు అధ్వానంగా ఉన్నాయి. ఈ విషయం కోసం మీరు చూసే ప్రేక్షకులంతా కూడా ఈ గవర్నమెంట్ రిసార్ట్ ఇలా ఉండిపోవడానికి కారణాలేంటి? లేకపోతే కారణం ఏమయ్యుండొచ్చు? ఈ రిసార్ట్‌ని ఎలా అభివృద్ధి చేస్తే బావుంటది? మీ కామెంట్ రూపంలో విలువైన సమాచారాన్ని తెలియపరచండి. ఇది పై వరకు చేరుతుందని ఆశిద్దాం.